మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం మాట్లాడడానికి భవానీ రెడ్డి ఉన్నారు. అక్క చెప్పండి, కవిత అరెస్ట్ని ఏ రకంగా చూస్తున్నారు? వాళ్ళేమో శుక్రవారం పోటున తెలంగాణ బిడ్డని 6 గంటల తర్వాత తీసుకుపోయారు. ఎంతవరకు కరెక్ట్? ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటని వాళ్ళు అంటున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు దాంట్లో? ఆమె తప్పు చేసింది, ఆమెను అరెస్ట్ చేసిండ్రు. అలా బీజేపీ అలా మోడీ వచ్చి ఇక్కడ ఉన్న టైంలో అరెస్ట్ చేసిండు. అది వాళ్ళు చూసుకోవాలి. దాంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధం? ఈడీ మేము చెప్తుంటుందా, మోడీ మేము చెప్తుంటాడా? దట్స్ ఎంత రూత్లెస్ అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఆమె తప్పు చేసింది, అవునన్నా కాదన్నా షీఈ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. వాళ్ళు పిలిచిండ్రు, ఒకవేళ వాళ్ళకి అట్లా అనుకోవద్దు అన్నప్పుడు ఈడీ పిలిచినప్పుడు ఈమె ఓనుండే, షీ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈడీ కదా. అప్పుడు ఆమె ఎంక్వైరీ చేస్తురు. కానీ నువ్వు ఎగ్గొడితే గిట్నే ఉంటుంది, వచ్చి అరెస్ట్ చేస్తారు, జబర్దస్తి తీసుకుపోతారు. అది శుక్రవారమా శనివారమా చట్టాలకు అవన్నీ ఉండవు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. నువ్వు అది అత్యంత ఇంపార్టెంట్ కదా, ప్రాధాన్యత గల అంశం కదా. ఆమె ఉన్నది లేదు అనుకున్నప్పుడు ఈమె కడిగిన ముత్యము ఆని ముత్యము వాళ్ళ చెల్లె అనుకుంటే తీసుకుపోనుంటివి, ఎంక్వైరీకి తోడు పోనుంటివి, చెల్లెమ్మకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే అదంతా వదిలేసి కాంగ్రెస్ ఒకటి తలకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఎట్లయితుంది? ఎక్కడ ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తాయా? వాళ్ళు అయితే ఒకవేళ కాంగ్రెస్ను బీఆర్ఎస్ అన్న సకదనం ఉంటుంది కలిస్తే, లేదా బీఆర్ఎస్ బీజేపీ కలిస్తేనే సకదనం. వాళ్ళ ఏడుపు ఏదైనా కానీ వాళ్ళు ఎట్లా కలిసే ఉన్నారనుకోండి. కానీ ఎక్కడన్నా బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతుందా? వాళ్ళకి తలకాయ లేని మాటలు వాళ్ళు మాట్లాడతారు. మీరు మంచిగానే చూపించండి. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ సేస్ దట్ అది కరెక్ట్ థింగ్ హ్యాపెండ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళొక డ్రామాలు, బీజేపీ వాళ్ళు కరెక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలనగా డే బిఫోర్ అరెస్ట్ చేయడం అనేదంతా ఇదంతా జిమ్మిక్కులు, వాళ్ళ నాటకాలు. ఎక్కడైనా అట్టే చేస్తారు. ఈడీ పోతుంది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ పోతుంది, తర్వాత ఐటీ పోతుంది, అన్నీ పోయిన తర్వాత మోడీ వస్తాడు, అది అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఏమన్నా డ్రామాలు చేసి ఎలక్షన్ తర్వాత ఏమన్నా తూతూ మంత్రంగా మళ్ళీ ఆమె ఇడిపియడము ఇట్లాంటివి చేస్తే వాళ్ళని జాతి క్షమించదు. తప్పు చేసింది, శిక్షార్హురాలే, పనిష్ చేయాల్సిందే. ఇంకో విషయం, కవిత వెళ్ళేటప్పుడు మనం చూసిండొచ్చు విజువల్స్, నవ్వుకుంటా వెళ్ళింది, చేతులు ఊపుకుంటా వెళ్ళింది, విక్టరీ సింబల్ చూపెట్టింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? అది పెద్ద ఎక్సర్సైజ్, వి ఆల్ నో దట్. అంటే వాళ్ళు కాకలు తీరి ఉన్నారు కదా ఇన్నేళ్ళ నుంచి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే చెప్పడం అనమాట. జనాలకు ఏం చెప్పదలుచుకున్నారంటే ఉద్యమంలో ఎన్నిసార్లు పోలేదు మేము, ఎన్నిసార్లు అరెస్ట్ కాలేదు, ఇది నథింగ్ అని చెప్తుండ్రు. అమ్మ కవిత, ఇది ఉద్యమము కాదు, నువ్వు చేసింది గొప్పతనము కాదు. యావత్ దేశము నివ్వెరబోయేటట్టుగా, నిర్గాంతపోయేటట్టుగా, అందుట్లో ఒక మహిళ, అందుట్లో దక్షిణ భారతదేశం నుంచి ఇంత పెద్ద కేసు ఎవరి మీద కాలే, ఇంత పెద్ద మనిషిని కూడా అరెస్ట్ చేయలేదంట. సిగ్గుండాలి ఇంకా మళ్ళీ నవ్వుకుంటా చేతులెత్తి థమ్స్ చూపించి. ఏంది అది ఈకలు పకపకలు? ఎట్లయినా వాళ్ళు చేస్తారు లోపల, అన్ని ఈకలు అన్నీ వెళ్తాయి లోపలికి పోయినాక.